वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ओम शांति 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 ओम। ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః. నమస్తే. అందరికీ నమస్తే. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. బృహదారణ్యకోపనిషత్తు ద్వితీయ అధ్యాయము తృతీయ బ్రాహ్మణము 6వ సంపుటాన్ని చూడండి. తస్య హేతస్య పురుషస్య రూపం యథా మహారజనం వాసో యథా పాండ్వావికం యతేంద్ర గోపో యథా అగ్న్యర్చిర్యథా పుండరీకం యథా సకృత్ విద్యుతం సకృత్ విద్యుతేవ వా అస్య శ్రీర్భవతి యా ఏవం వేద అథాత ఆదేశో నేతి నేతి నా హ్యేతస్మాదితి. తస్య పురుషస్య ఆ యొక్క జీవాత్మ యొక్క స్వరూపం గురించి చెప్తున్నప్పుడు ఈ యొక్క రహస్యం ఏమనంటే సమాధి అవస్థలో ఉన్నటువంటి ఆ యొక్క జీవాత్మలో, సమాధి అవస్థలో ఉన్నటువంటి జీవాత్మలో ఉపాసకుడు ఏ జీవాత్మ అయితే ఉపాసన చేస్తుందో ఆ ఉపాసనకు పరమాత్మ తత్వం, బ్రహ్మతత్వం, బ్రహ్మ జ్ఞానం, బ్రహ్మ యొక్క అవగాహన, బ్రహ్మ యొక్క అనుభూతి, ఈ అనుభూతి అనేటువంటిది వారికి అనుభవోపేతంగా తెలుస్తుంది. ఇప్పుడు మనం చూసేటువంటిది ఏంటంటే షడ్ రుచులలో ప్రతి ఈ పదార్థము మనకు ఏంటంటే ఈ యొక్క కంటికి కనపడదు, కానీ అనుభవోపేతంగా ఎట్లయితే తెలుస్తుందో, సుఖము దుఃఖము అనుభవోపేతంగా ఏ రకమైతే తెలుస్తుందో అదే రూపకంగా సమాధిస్థమైనటువంటి యోగి అంటే ఎవరెవరైతే యోగ సాధన చేస్తారో వారందరికీ ఇప్పుడు ద్వంద్వమే సహించుకోలేకపోతున్నారు. ద్వంద్వము అంటే ఏంటంటే శీతోష్ణమైనా సరే, చలి అయినా సరే, ఎండ అయినా సరే, నిద్ర అయినా సరే, జాగ్రత్త అవస్థ అయినా సరే, ఏ దానికైనా కూడా చెలించకుండా ఈ ద్వంద్వాలను సహించుకోవడమే నిజమైనటువంటి తపస్సు. ఆ తపస్సులో సఫలీభూతమైనటువంటి వారికి ఈ సాక్షాత్కారం అనేటువంటి లభిస్తూ ఉంటుంటాయి. అందుకే పతంజలి మహర్షి చెప్తున్నాడు ఏంటంటే నిర్విచార వైశారథ్య అధ్యాత్మ ప్రసాదం నిర్విచార స్థితి. ఈ సమాధి అనేటువంటిది నిర్విచార స్థితి. దీంట్లో సమాధి స్థితికి వచ్చే కంటే ముందు మనకు విచార స్థితి ఉంటుంటది. విచార స్థితి లుప్తమైన తర్వాత ఈ సమాధి స్థితి వస్తుంటది. ఈ సమాధి స్థితిలో అధ్యాత్మ ప్రసాదం అనేటువంటిది లభిస్తుంటుంటది. అందుకని తపస్సు యొక్క నిద్రకు ఓర్చుకోవడం, ఆకలి దప్పికలను ఓర్చుకోవడం, నాకలి దప్పికలను జయించడం, దేహం మీద ఆకలి దప్పికలను ఓర్చుకున్న దేహం మీద ప్రభావం కనబడకూడదు. ఈ రహస్యం ఏంటంటే
అత్యంత ఆత్మీయత గలటువంటి తల్లి పిల్లల పట్ల ఏమంటదంటే, పేదరికంలో వారు తిని తృప్తి పడితే, పిల్లలు తిని తృప్తి పడితే, భర్త తిని తృప్తి పడితే నేను తిన్నట్లే అనేటువంటి తన్మయత్వ భావం అటువంటి స్థితికి రావాలి. ఆ తృప్తి, ఈ కంటకూపేక్ష పిపాస నివృత్తి అనేటువంటిది తృప్తి పొందడం. దేహం నిన్నటి ప్రకరణంలో కుక్క మీద పరిశోధన చేసేవారు, గుర్రం మీద పరిశోధన చేసేవారు, వారు వస్తున్నట్టుగా గంట కొట్టడం వల్ల ఆ గంట శబ్దం వినపడుతుంది అంటే నాకు నీళ్ళు వస్తున్నాయి, నాకు భోజనం వస్తుందని చెప్పేసి ఆ కుక్క, గుర్రం అనేటువంటివి ఎంతో ఉత్సుకతోటి చెల్లుగార్చుకుంటూ ఉండేటువంటివి. అదే స్థితిలో ఈ కంటకూపేక్ష పిపాస నివృత్తి అనేటువంటి దశ కంటకూపంలో ధారణ చేస్తూ మన మనస్సును కేంద్రీకరించినట్టయితే ఈ నమిలి మింగుతున్నటువంటి ఈ యొక్క ద్రవ పదార్థం, నీళ్లు గాని, పాలు గాని, పళ్ళ రసాలు గాని మింగుతున్నటువంటి ఈ యొక్క తరంగాల ఈ అనుభూతి పొందితే, అనుభూతి ఎవరికి కావాలి? ఆత్మకు కావాలి. ఆత్మ తృప్తి పడితే, ఆత్మలో తృప్తి స్థితి వస్తే దేహంలో బలహీనత అనేటువంటిది రాదు. ఇది ఇక్కడ మనకు చెప్తున్నటువంటిది. దేహంలో బలహీనత వస్తుంది అంటే ఆత్మ విషయాంతరంలో ఉన్నది అనేటువంటిది అభిప్రాయం. ఇప్పుడు వీరు ఏకాదశి గాని, శుక్రవారం గాని, సోమవారం గాని, వీరు శనివారం అని చెప్పేసి ఒక్క పొద్దులతో ఉంటుంటారు కదా. వారేంటంటే అన్ని చిరుతిండ్లు అన్ని తింటుంటారు, ఒక్క ఉడికిన తెల్లన్నం మినహా. పండ్లకు తప్పులేదు, ఇడ్లీలకు తప్పులేదు, దోశలకు తప్పులేదు, ఛాయకు తప్పులేదు, పాలు తాగినా తప్పులేదు, ఏది లేదు. అంటే ఇక అన్ని తింటుంటారు, ఒక ఉడికిన తెల్లన్నం మినహా. ఆ రకంగా ఇదంతా విషయం ఎందుకు లోతుగా వస్తుంది అని అంటే, తృప్తి పడేది ఆత్మ తృప్తి పడితే దేహానికి భోజనం అవసరం లేదు అని పతంజలి మహర్షి నిరూపిస్తున్నాడు. కాబట్టి దీనిని ఆచరణలో పెట్టాలి. ఈ ఆచరణలో పెట్టినప్పుడు ఆకలి దప్పికలను జయించడం మరియు సుఖ దుఃఖాలను జయించడం. ఇప్పుడు మనం నిద్ర కోరవలేక రాత్రేమో అనవసరమైనటువంటి పనులతోటి ఎక్కువసేపు మేలుకొని పొద్దున లేవలేకపోయి సమయాన్నంతా దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఎంత విలువైనదో మీకు తర్వాత తెలుస్తుంది ఈ సమయం. కాబట్టి నిద్రకు ఓర్చుకోవాలని చెప్పేసి నిద్రపోకుండా ఉండకూడదు. నిద్రపోకుండా ఉంటే శరీరం మొత్తం ఈ కరెంట్ షాక్ వచ్చినట్టుగా షాక్ రావడం, మరియు ఈ ఛాతిలో నొప్పి రావడం, ఇంకా నానా అవస్థలు పడతారు. అందుగురించి నిద్ర చాలా అవసరం. అందుగురించి దీనికి కావాల్సింది ఏంటంటే రాత్రిపూట ఉండేటువంటి వ్యవహారం, టీవీ చూడడం అనేటువంటిది కానీ, ఇంకేదైనా ఎవరి కోసమైనా ఎదురు చూడడం అనేటువంటిది అది కొద్దిగా తగ్గిస్తే బాగుంటది. మళ్ళీ దినంలో నిద్రపోవచ్చు. నిద్ర పూర్తయితే శరీరం ఆరోగ్యకరంగా ఉంటుంటది, బుద్ధి స్ఫూర్తిదాయకంగా ఉంటుంటది. అప్పుడు ఈ యొక్క యోగికి యోగ సాధన చేయిస్తూ శవాసనంలో పడుకోబెట్టి యోగ నిద్ర తోటి ఈ అలసటంతా తీరుస్తారన్నట్టు. ఎవరు? యోగ సాధకులు, ప్రశిక్షణ ఇచ్చేటువంటి వారు. తద్వారా ఈ యోగ నిద్రలో పడుకోవడం ద్వారా ఈ శారీరక అలసట అనేటువంటిది పోతుంది. కాబట్టి అప్పుడు ఈ సమాధి స్థితిలో కూర్పాట్లు రావు, నిద్ర అనేటువంటిది రాదు. సమాధి స్థితిలో నిద్ర అనేది రానప్పుడే పరమాత్మ యొక్క అనుభూతి అనేటువంటిది కలుగుతుంటది. పరమాత్మ యొక్క అనుభూతి పొందడం, పరమాత్మ సాక్షాత్కారం పొందడం మొదటనేమో నేను ఎవరిని అనేటువంటిది ఆత్మ సాక్షాత్కారం. ఈ దేహాన్ని, ఇంద్రియాలను ఒలిచి స్పష్టంగా చూడడం. ఆ తర్వాత ఈ యొక్క పరమాత్మ అనుభూతిని యథాపిండే తథా బ్రహ్మాండే. ఈ రకంగా ఎప్పుడైతే అనుభవపేతంగా పరమాత్మ సాక్షాత్కారం చేసుకోవడం జరుగుతుంటుందో అప్పుడు ఈ యోగి యొక్క సాధన సఫలీభూతం అవుతుంటది. ఈ యోగ సాధన ప్రతిఫలితాన్ని పొందినందువల్ల వారి జీవితం సార్థకమవుతుంటది. అది
ఎలాగంటే ఉదాహరణకు ఈ యొక్క కుంకుమ పువ్వు రంగు తోటి ఈ యొక్క కాషాయ వస్త్రం అంటే ఈ యొక్క నారింజ పండు రంగులో ఈ యొక్క సన్యాసి యొక్క వస్త్రాలు ఉంటుంటాయి. అది కుంకుమ పువ్వుతోటి. ఇప్పుడు కుంకుమ పువ్వు వస్త్రాన్ని అద్దుకునేంత స్థితిలో లేరు. ఎందుకు అంటే అది దాదాపుగా ఈ శుద్ధమైనది అయితే 1200 ఉండొచ్చు. ఇక మామూలుది కొద్ది నాసిరకంది అయితే 800కు 1 గ్రామ్. కుంకుమ పువ్వు ఎట్లున్నది? శుద్ధమైనది. ఓ మాచారి, చాలా మంది కుంకుమ పువ్వు అంటేనే తెలియదు. ఈ పుష్పములో భగవంతుడు చూపిస్తున్నటువంటి ఏంటంటే పుష్పములో ఉండేటువంటి పుప్పరేణువులు చిన్నగా పుల్లలుగా ఉంటుంటది సన్నగా. దానిని పాలల్లో వేసుకుంటే మంచి రంగు వస్తుంటుంటది. బిర్యానీలో వేస్తే అక్కడక్కడ రంగు వస్తుంటది. ఇక ఆ రంగు భ్రమను చూపించాలని చెప్పేసి ఏంటంటే కెమికల్స్ వేస్తున్నారు. దాంతో క్యాన్సర్ రోగం వస్తుంటది. అందుగురించి ఈ యొక్క కెమికల్ కాకుండా శుద్ధమైనటువంటి కుంకుమ పువ్వుతోటి. ఇది కాశ్మీర్లో ఈ యొక్క పంట అనేటువంటిది కుంకుమ పువ్వు పంట కాశ్మీర్లో ఉంటుంటది. అక్కడికి వెళ్ళి చేస్తుంటారు. అక్కడ పోయిన వాళ్ళు తెచ్చుకుంటారు. ఓ మాచారి, ఒక చిన్న సందేహం. ఇప్పుడు తినకుండా తృప్తి పడాలి అని వ్యాఖ్యానంలో మీరు ప్రవచించారు. తినకుండా తృప్తి ఏ విధంగా లభిస్తుంది? దీంట్లో ఉన్న రహస్యం ఏమిటి? పతంజలి మహర్షి సూత్రము క్షుత్ పిపాసే. క్షుత్ అంటే ఆకలి, పిపాస అంటే దాహం. ఈ ఆకలి దప్పికలను జయించాలి అని అంటే కంఠకూపే క్షుత్ పిపాస నివృత్తి. కంఠకూపంలో ధారణ చేసినట్టయితే ఈ యొక్క నమిలి మింగుతున్నటువంటి ఈ యొక్క అనుభూతి మనం పొందినట్లయితే తద్వారా ఈ యొక్క ఆకలి దప్పికలను జయించవచ్చు. ఇక్కడ దీనిని విప్పాలన్నట్టు ప్రశ్నిస్తే సమాధానం వస్తుంటది. ప్రశ్నిస్తే ఇక్కడ తినేదెవరు, తినిపించేదెవరు? ఇందాక మంచి సంస్కారవంతురాలైనటువంటి అంటే ఆధ్యాత్మిక భావజాలంతో అత్యంత ప్రేమమయంగా ఉన్నటువంటి ఆవిడ ఏం చేస్తుందంటే పేదరికంలో పదార్థం తక్కువ ఉన్నప్పుడు పిల్లలకు భర్తకు పెట్టేసి తను మంచిళ్ళు తాగి వాళ్ళు తింటే నేను తిన్నట్టే. ఈవిడ ఎవరు? ఆవిడ ఎక్కడైనా కనిపించిందా? అందరూ అట్లా కూర్చుంటున్నారు. స్త్రీ తత్వం అలా ఉంది అనేది అది అనుభవంతో తెలుసుకోవాల్సిందంటే ఈ అమ్మగారు చెప్తున్నారు చూడండి. ఈ అమ్మగారికి ఆ అమ్మగారు కనబడలేదు. తృప్తి పడతాం ఆచార్య. పిల్లలను పంపించి భర్త ఆఫీస్కి పోయిన తర్వాత బజ్జీలు చేసుకుని తినే ఆవిడ ఈవిడ కనపడట్లేదు అమ్మగారికి. అది అందుకే కదా ఆచార్యది ఆత్మీయత భావం అనేది ముందు వచ్చింది మనకి అనుభవం. అది తెలంగాణ భాషలో మోటుగా ఏమంటారంటే పుండకోరుతనం. ఆంధ్ర వాళ్ళు ఏమంటారంటే చిరుదిళ్ళు. ఏది దొరికితే అది నోట్లో వేసుకోవడము అట్లా చేసేటువంటి వారు చాలా ఉంటుంటారన్నమాట. అక్కడ కపట వ్యవహారం ఉంటుంటది. స్పష్టత అనేటువంటిది ఉన్నది. నటన, ఎదుటి వారి ముందు నటన, ఎక్కలేని ప్రేమంతో ఒలకపోస్తుంటారు. కానీ ఇక్కడ అది కాదు. తను ఏది తినబోయినా కనీసం మంచిలు తాగబోయినా కూడా ఎదుటి వారిని అడుగుతారు, ఏమండి మంచిలు కావాలా, భోజనం వడ్డించనా, ముందు వారిని అడుగుతారు. అడిగి తాను తింటుంటారు. అది సంస్కారం. ముందు ఎదుటి వాళ్ళని అడిగి తర్వాత తినేటటువంటిది. ఇప్పుడు ఆచార్య పెద్ద మనుషులు అయిన తర్వాత వాళ్ళు పెట్టేవాళ్ళు వరే వాళ్ళు ఉండరు. వాళ్ళకి తినాలని కోరుకుంటారు. కానీ ఎవరు ఓడిపోతే ఏమవుతుంది? ఒక తృప్తి పడతారు కదా, తృప్తిగా జీవిస్తారు. ఎందుకంటే చేత కాదు కనుక. ఇక్కడి ప్రసంగంలో పతంజలి మహర్షి చెప్తున్నాడు ఏంటంటే మునిగారి ప్రశ్నకు సమాధానం ఇక్కడ కంఠకూపంలో ధారణ చేసినట్టయితే, ధారణ అంటే తదేక దృష్టి, అదే పదే దాన్ని చూడడం త్రాటకం అని కూడా అంటారు. ఇవన్నీ మనం ఇక్కడ ఆశ్రమంలో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి భగవంతుడు ఎంతవరకు సహకరిస్తాడో చూద్దాం. ఈ యొక్క ప్రయోగంలో
అనుభూతి పొందడం. ఆత్మ తినిపించేది ఆత్మ, తినేది దేహం. తినిపించేది ఆత్మ, తినేది దేహం. అందుకే అక్కడ చెప్తున్నది ఏంటంటే, నాకు ఆకలిస్తుంది, అన్నం పెట్టండి అని చెప్పేసి అడిగి పెట్టించుకొని ఏం చేస్తున్నావు అంటే తింటున్నాను అంటారు. కొద్దిగా తిన్న తర్వాత నాది నిండింది. బాలరాజు గారు కనపడుతుందా? ప్రభాకర్ గారు, ముని గారు, ప్రశ్న చూడండి. నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టండి అని చెప్పేసి అడిగి పెట్టించుకొని ఏం చేస్తున్నావు అంటే తింటున్నావు అంటారు. కొద్దిగా తిన్న తర్వాత నాది నిండింది. నేను తింటున్నాననేటువంటి స్థితి నుంచి నాది నిండింది అనే స్థితికి రావడం అంటే ఇక్కడ నేనెక్కడున్నాను, నాది ఎక్కడున్నది, నిండేది ఏంటిది, నింపుకునేది ఏంటిది, నింపేవారు ఎవరు? అంతా చేసేది ఆత్మనే ఆచార్య. కాకపోతే నింపేటటువంటిది అమ్మగారు, ఈ స్థితిలో చూడండి, నేను తింటున్నానటువంటి అనేటువంటి స్థితి నుంచి నాది అనేటువంటి స్థితి, నింపేదేంటి, నిండేదేంటి, నింపేవారెవరు? ఇవి పట్టుబడ్డాయా? ఇవి పట్టుబడితే సమాధానం వస్తుంది. ఇవి పట్టుబడకపోతే సమాధానం వస్తుంది. ఆత్మ నింపుతుంది, పట్టుబడినాయి. ఆత్మ నింపుతుంది, కడుపు నిండింది అన్నట్ల పరమాత్మ తృప్తి అయింది. పరమాత్మ తత్వం. పరమాత్మ ఎక్కడికి వెళ్ళి వచ్చాడు? ఇక్కడ ఇప్పుడు దేహము ఆత్మ రెండే ఉన్నాయండి. ఇక్కడ దీంట్లో మనం సమన్వయపరుచుకోవాలి. కడుపు నిండింది అంటే తృప్తి పడ్డది కదా, ఆత్మ తృప్తి పడింది. బయట నుండి నేను తింటున్నాను, తిన్నాక దేహానికి నిండింది, కానీ ఆత్మ నాకు నిండింది అని తృప్తి చెందేది ఆత్మ. లోతును పట్టుకుంటున్నారు, లోతును సువర్చలమ్మ గారు, మీరు లోతును పట్టుకోలేకపోతున్నారు సూటిగా. మరి మీరు పట్టుకున్నారో ఏమో తెలియదు కానీ చెప్పలేకపోతున్నారు. వీళ్ళు ఇద్దరు చెప్తున్నారు, శ్యామలయ్య గారు, వరలక్ష్మి గారు ఇద్దరు చెప్తున్నారు. తృప్తి చెందే భోజనం ఆ శరీరానికి తినిపిస్తుంది. నిండేటువంటిది ఉదరం. నా కడుపు నిండింది, నా కడుపు నిండింది. నేనెక్కడున్నాను, నాకు కడుపు ఎక్కడుంది, నిండింది. నింపేది ఒకరు, నింపేది ఆత్మ, నిండేది కడుపు. తృప్తి ఎవరివి? ఆత్మ. ఈ తృప్తి పొందడమే ఈ భోజనం ద్వారా, ఏ పదార్థం ద్వారా అయినా సరే. ఆత్మ నిరాకారం కాబట్టి ఆత్మ ఆకృతి గలటువంటి పదార్థాన్ని ఎలా స్వీకరించగలుగుతుంది? అందు గురించి భగవంతుడు తృప్తి పొందింపజేస్తున్నాడు. అక్కడ పతంజలి మహర్షి చెప్తున్నటువంటిది కూడా అదే. అధ్యాత్మ ఇది క్షుత్ పిపాస నివృత్తి, కంఠకూపేక్షుత్ పిపాస నివృత్తి. ఈ కంఠకూపములో ధారణ చేసినట్టయితే, ఇక్కడ తదేక దృష్టి పెట్టి ఆలోచించినట్టయితే, మనం మాట్లాడేటువంటి ఈ తరంగాలు, మనం నమిలి మింగేటువంటి ఈ తరంగాలు, వీటి ద్వారా ఆత్మ తృప్తి పడుతుంది. ఓం ఆచార్య, ఆత్మ తృప్తి తినకున్నా తృప్తి పడుతుందా? మళ్ళీ అదే భాష అనుభూతి మీరు వివరించండి. ఇక్కడ తిని నిండిన తర్వాత తృప్తి పడుతుందని చెప్తున్నారు. లేదు, అంటే కొంచెం తోటే నింపేటప్పటికే తృప్తి పడిపోతుంది. మునీజీ, నేను అనుభవంలోకి చెప్తున్నాను, అనుభవపేతంగానే నా జీవితంలో అలాగే జరిగింది, అందుకు చెప్తున్నాను. అంటే ఆ స్థితిలోకి మనం రాలేదు, అందుకే నేను తెలియట్లేదు. నేను వచ్చిన వాళ్ళ తెలుస్తుంది ఆ స్థితికి. అమ్మగారు, ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు మాట్లాడితే ఎవరి అభిప్రాయం స్పష్టం కాదు. ముందు వారి ప్రశ్నని వినండి, ఆ తర్వాత సమాధానం చెప్పండి. మునిగారు అడగండి. ఇక్కడ నాకు ఆకలేసింది, అన్నం పెట్టమని అన్నాడు. అన్నం పెట్టించుకున్నాడు, అన్నం కొంచెం తిన్న తర్వాత నాది నిండింది అన్నాడు జీవాత్మ. తిన్న తర్వాత నిండింది అన్న తర్వాత తృప్తి జీవాత్మ కలిగిందని చెప్పారు కదా. తిన్న తర్వాత జరిగిందా, తినకున్న జరిగిందా? అది నా సందేహం. స్వామి, వరలక్ష్మి గారు, మీరు సమాధానం చెప్పండి ముందు, ఎందుకంటే మీరు చెప్పిన తర్వాత నేను ఎలా తృప్తి చెందుతామంటే, తినకుండా ఎదుటి వాళ్ళు తిన్నా సరే మనకు తృప్తి చెందుతాం. ఎందుకంటే యోగ సాధనలో ఉన్నప్పుడు మనకి భోజనం అవసరం అనిపించదు. కొంచెమే తింటే సరిపోతుందని, ఎక్కువ తినేది సగంలో సగం తింటేనే సరిపోతుంది. అది నా అనుభూతి.
ఇంకెవరైనా చెప్తారా ప్రభాకర్ గారు? ఆత్మతృప్తి ప్రశ్న అర్థమైందా? అయింది ఆచార్య. భోజనము తినకున్న తృప్తి ఆత్మ ఏ విధంగా తృప్తి చెందుతుందో అదే నా ప్రశ్న. అదే స్వామి, నిన్నటి ప్రకరణంలో కుక్క మీద పరిశోధన, గుర్రం మీద పరిశోధన చేసేవారు ఆ గంట కొట్టి ఇప్పుడు బడిపిల్లలకు మధ్యాహ్నం భోజనం గంట కొట్టగానే ఎంత సంతోషపడతారని అంటే, ఇక ఇంటికి వచ్చినటువంటి వాళ్ళందరినీ లేవండి భోజనాలు చేయండి, సమయమైంది, లేవండి అనగానే ఆకలేసినటువంటి వారికి ఎంత తృప్తియో. ఇప్పుడు ఇక్కడ భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం మీద ధ్యాస పెట్టండి. అన్నం గుర్తుకు తేగానే, భోజనం ప్రసంగం గుర్తుకు తేగానే, అక్కడ వండేటువంటి వంటల గురించి తెలియగానే, ఆ వాసనలు రాగానే, మనకు వడ్డించగానే, నోటి దగ్గరకు వచ్చినటువంటి ముద్ద నోట్లోకి వెళ్ళే కంటే ముందు దాని యొక్క సువాసన ముక్కు ద్వారా పీల్చుకోవడం జరుగుతుంది. కాబట్టి తృప్తి ఎక్కడ కలుగుతుందో చూడండి మునిగారు. ఆత్మ దగ్గరే ఆచార్య. ఆత్మతృప్తి చెందుతుంది. ఈ కనబడేటువంటి మూర్త రూపం, ఆకృతి రూపం ఆహారమేమో దేహంలోకి వెళ్తుంది, కానీ దాంట్లో ఉండేటువంటి సువాసనను ముక్కు దగ్గరికి నోటి దగ్గరికి వెళ్ళగానే ముక్కు వెంటనే పీలుస్తుంది. అది ఏంటంటే ఆయుర్వేదం ప్రకారం చల్లబడినటువంటి ఆహారం సేవించడానికి యోగ్యం కాదు, దాంట్లో బ్యాక్టీరియా ఉంటుంటది. కాబట్టి చల్లబడిన దాన్ని వెచ్చజేయడం అది ఆరోగ్యానికి హానికరం. అందుకని వెచ్చటి అన్నం తిన్నప్పుడు, ఓజస్వంతంగా ఉన్నప్పుడు, దాంట్లోంచి సువాసన అనేటువంటి ఇట్లా వెలువడుతున్నప్పుడు, ఈ వెలువడేటువంటి సువాసనను నోటి దగ్గరికి ముద్ద తీసుకురాగానే ముక్కు పీలుస్తున్నది. తృప్తి అనేటువంటిది ఆ వాసన ద్వారా. ఇప్పుడు అందుకనే భగవంతుడు దృష్టాంతాన్ని ఏం చూపిస్తున్నాడంటే, తినేవారు ఎక్కువగా తింటారా, వంట చేసిన వారు ఎక్కువ తింటారా? తినేవారు ఎక్కువ తినేవారు తక్కువ తింటారు. వాసన అదంతా పడి వాళ్ళు ఎక్కువ వంట చేసేటప్పుడు వారన్ని సువాసనలు పీల్చుకున్నారు. చెప్పండి అమ్మా పుష్పమ్మ గారు, చెప్పండి. తినేవారు ఎక్కువ తింటారు ఆచార్జీ, వంట చేసేవారు ఆ వాసనను పీల్చుకుంటే తక్కువ తింటారు. ఇది వాళ్ళకు ఏ పదార్థం వేస్తున్నప్పుడు ఏ వాసన వస్తున్నది అనేటువంటిది, ఇప్పుడు గిన్నె పెట్టినప్పుడు ఒకటి, నూనె పోసినప్పుడు ఒకటి, దాంట్లో తాలింపు గింజలు వేసినప్పుడు ఇంకొకటి, కరివేపాకు వేసినప్పుడు ఇంకొకటి, హింగ వేసినప్పుడు ఇంకొకటి, ఈ రకంగా అన్ని సువాసనలు మసాలాలు వేసినప్పుడు ఒకటి, ఇవన్నీ వాళ్ళు పీల్చుకొని ఉంటుంటారు. కాబట్టి వాళ్ళు ఎక్కువ తినరు. ఆచార్జీ, యోగ సాధనలు అన్నప్పుడు ఆ వాసనలు కూడా పీర్చలేము మనం. ఆ కళ్ళు, ఆ పంచి పదార్థాలు అయినా సరే కళ్ళుతో చూసినా దాని వైపు వెళ్ళవా ఆచార్జీ? ఇదేంటంటే ఆశపడడం వేరు, ఆశతోటి కోరికలు ఉండి ఆ పదార్థాన్ని సేవించాలి అని అన్నప్పుడు ఆ రకంగా మీరు చెప్పినది అది వర్తిస్తుంటది. ఇక్కడ పతంజలి మహర్షి ఏమంటున్నాడు అంటే, మన దగ్గర దృష్టి వెళ్ళట్లేదు ఆచార్జీ అని చెప్తున్నాను, వెళ్ళట్లేదు అని చెప్తున్నాను ఆచార్జీ. పతంజలి మహర్షి చెప్తున్నాడు ఏంటంటే, ఇక్కడ పదార్థము లేదు, ఏ వంట జరగట్లేదు, ఏ పదార్థము లేదు, మనం తినట్లేదు, మనకు వడ్డించలేదు, మనం తినట్లేదు, కేవలం సమాధిలో కూర్చున్నాం, ధ్యాన స్థితిలో కూర్చున్నప్పుడు ఈ కంఠకూపం ఇక్కడ జరిగేటువంటి తరంగాల గురించి ఇదివరకు మనం చెప్పుకున్నాం. అది విదేశాలలో ఉన్నటువంటి హెలెన్ కెల్లరీ అనేటువంటి ఆవిడ మూగదే అయినప్పటికీ ఆమెకు మాట్లాడే సామర్థ్యం లేనప్పుడు భగవంతుడు వారికి అద్భుతమైనటువంటి శక్తినిచ్చాడు. ఏంటంటే ఈ చేతి వేళ్ళ యొక్క గోల్ర కింది భాగం అది సున్నితంగా ఉంటుంటుంది. కాబట్టి కంఠం దగ్గర పెడుతుంటే ఎదుటివారు ఏం చెప్తున్నారో వారికి అర్థమైపోతుంటది. మళ్ళీ విచిత్రం ఏంటంటే ఆవిడ ఏం చెప్పాలనుకున్నదో మన కంఠం దగ్గర పెడితే మనకు అర్థమైపోతుంది. అది ఇంగ్లీష్ వచ్చింది. అది ఓం ప్రకాష్ అయితే చదివింది ఆ పాఠాన్ని. మరి మీరు చదివారో లేదో తెలియదు. అది చాలా ఏళ్ళ కింద, దాదాపు 35-40 సంవత్సరాల కిందటి విషయం. అందు గురించి ఇక్కడ త్రిపుటి అనేటువంటి పేపర్లో కూడా వచ్చింది ఆ విషయం. ఇది తృప్తి అనేటువంటిది మునిగారు అడిగేటువంటి ప్రశ్నకి ఏంటంటే, ఇది తృప్తి అనేటువంటి పదార్థం లేనటువంటి స్థితి. ఇప్పుడు మనం ఇంతవరకు చెప్పుకున్నది ఏంటంటే, పదార్థం అక్కడ తయారవుతున్నప్పుడు, పదార్థానికి మనల్ని భుజించమని పిలిచినప్పుడు, మనకు వడ్డించినప్పుడు, మనం తింటున్నప్పుడు ఇక్కడ పదార్థంతో జరుగుతున్నటువంటి తృప్తి వేరు, పదార్థం లేకుండా తృప్తి పడడం ఇక్కడ యోగ సాధనలు అదే.
ఇప్పుడు వరలక్ష్మి గారు కూడా అదే దారికి వస్తున్నారు. వారు చెప్పేటువంటి అభిప్రాయంతో మనకు పదార్థం లేకున్నా పదార్థంతో తృప్తి చెందడం. ముని గారు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, యోగ సాధన జయించాల్సినటువంటి వారు దయానంద సరస్వతి సంస్కార విధి గృహాశ్రమం ప్రకరణంలో సంధ్యోపాసన దాంట్లో రాస్తుంటాడు ఏంటంటే, ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి. ఇంటి నుంచి ఒక 2-3 కిలోమీటర్లు కోసులని అన్నారు. ఆ కోసులు అంటే ఇంకెక్కువ అవుతుంటది కాబట్టి మనం 2-3 కిలోమీటర్లే అనుకుందాం. ఈ ఇంటి నుంచి దూరం ఎందుకు అంటే, నేను నాది అనేటువంటి అనుబంధం ఉండనటువంటి స్థితికి వెళ్ళి అక్కడ ఏకాంతములో ధ్యానం చేసుకోవాలని చెప్పాడు. అక్కడ చేయడం ఏంటంటే, అక్కడ ఏ పదార్థము నాది కాదు, ఏ పదార్థము నాది కాదు, అక్కడ సేవించడానికి ఏమీ లేదు. అక్కడ సాధన చేస్తూ ఈ యొక్క కంఠకుపేక్ష పిపాస నివృత్తి అనేటువంటి దాంతో తృప్తి చెందడం, ఆత్మకు తృప్తి కల్పింపజేయడం. ఆత్మ తృప్తి పొందితేనే ఇప్పుడు దీని ద్వారా అవుతుంటుంటది. పదార్థం అవసరం లేదు. పదార్థాన్ని తినకుండా తిన్నటువంటి తృప్తి చెందినట్టయితే తద్వారా దేహంలో ఎటువంటి బలహీనత రాదు. అక్కడ వారు కుక్క మీద గుర్రం మీద పరిశోధన చేసేవారు ఏంటంటే, గంట కొట్టడం, పిల్లలకు కూడా గంట కొట్టడం, మధ్యాహ్నం భోజనానికి గంట కొట్టగానే ఎంత ఉత్సాహంతో బిరబిరబని పరిగెత్తుకు వెళ్ళడం. అది పెళ్లికి వచ్చినటువంటి వారిని అందరినీ లేవండి భోజనాలు చేయాలి, లేవండి అనగానే వారిలో ఎటువంటి సంతోషం ఉంటుంటది అని అంటే, ఆ భోజనం గురించి ఇదివరకు ఆకలిస్తున్నటువంటి వారు అమ్మ ఇప్పుడైతే భోజనం చేస్తామని చెప్పి ఒక తృప్తి అక్కడి నుంచే మొదలవుతుంది. ఇక్కడ పదార్థ సంయోగంతో తృప్తి వేరు, అక్కడ యోగ సాధనలో పదార్థం లేకున్నా పదార్థం ద్వారా పొందినటువంటి తృప్తిని పొందమని చెప్పేసి పతంజలి మహర్షి చెప్తున్నాడు. ఈ యొక్క కంఠకూపంలో ఇక్కడ ఏమున్నది అంటే, నమిలి మింగేటప్పుడు ఏ రకంగానైతే ఈ యొక్క గొంతు కదులుతుంటుంటుందో ఆ కదిలేటువంటి తృప్తి అంటే గమనించాలి అనేది. ఉండండి అమ్మగారు, దీనిని మరొక భాషలో ఏమంటారంటే, ఆకలి వేస్తుంది, మనకు ఆ భోజనం చేసే యోగ్యత లేదు, కానీ మంచి వాసనలు వస్తున్నాయి అంటే లొట్టలేసుకోవడం ఏమంటారు, అది నీళ్లు మింగడం అంటుంటారు కదా. నీళ్లు మింగడం అనేటువంటి స్థితి కాదు ఇది. ఈ నీళ్లు మింగేటువంటి నోట్లో చొల్లు గార్చుకునేటువంటి స్థితి, నీళ్లు మింగేటువంటి స్థితి ఏంటంటే, వారు పదార్థం మీద భౌతికంగా కనబడేటువంటి పదార్థం మీద వాసనలు వచ్చేటువంటి దాని మీద పిలిచేటువంటి ఆ పిలుపుల మీద వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే, ఇంట్లో పని వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంటి వాళ్ళు మంచి మంచి భోజనాలు చేస్తున్నారు, పని వాళ్ళకు తినాలనిపిస్తుంది కానీ తినలేకపోతుంటారు. కానీ వాళ్ళు నోట్లో నీళ్ళు ఊరుతుంటే అమ్మ నాకు కూడా పెడితే ఎంత బాగుంటుండే అని అనుకుంటారు. కానీ అక్కడ ఈ నాకు కూడా పెడితే బాగుంటుండే, నేను కూడా తింటే బాగుంటుండే అనేది పని వాళ్ళు ఆశించేటువంటిది. అది లోభము స్థితి, లోభస్థితి. ఈ యోగ సాధనలో ఉన్నప్పుడు ఈ లోభస్థితిని జయించడం, లోభం అనేటువంటిది లేదు. ఇక్కడ తృప్తి పడేటువంటి స్థితి కేవలం ఈ యొక్క నమిలి మింగేటువంటి ఈ యొక్క కంఠంలో జరిగేటువంటి తరంగాలను వాటి మీద దృష్టి పెట్టమని చెప్తున్నాడు పతంజలి మహర్షి. ఈ దీనితో తృప్తి చెందడం, తృప్తి చెందినప్పుడు దేహంలో బలహీనత రాదు. కాబట్టి సమాధి అనేటువంటిది ఇంకెక్కువ సమయం ఉంటుంటది. సమాధి భంగం అనేటువంటిది కాదు, సమాధిలో ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం అనేటువంటిది పొందడం జరుగుతుంటుంటది. మనం జీవితం తరించిపోయేది దాని గురించే. ఇక్కడ స్వర్గం నుండి వస్తున్నటువంటి జీవాత్మకు ఇంద్రియాలను ఇస్తున్నటువంటి భగవంతుడు ఈ యొక్క ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ఇంద్రియాలను జయించేటువంటి స్థితి, జీవన్ముక్తిని పొందేటువంటి స్థితిలో ఆ ఇంద్రియాలన్నింటినీ వదిలేయడం, ఇంద్రియాలను జయించడం. ఆ జయించడం అంటే ఏంటి? కళ్ళు ఉన్నా కూడా కళ్ళలో నుంచి చూడకుండా చూసినటువంటి తృప్తిని పొందడం, చెవులతోటి వినకుండా కూడా విన్నటువంటి తృప్తి, నోటితోటి తినకుండా తాగకుండా ఉండి తిని తాగినంత తృప్తి, కాళ్ళతోటి నడవలేకున్నా నడిచినటువంటి తృప్తి, చేతులతో పని చేయలేకుండా చేసినటువంటి తృప్తి. ఈ రకంగా తృప్తి పొందడం, తృప్తి చెందడం. ఇప్పుడు అందు గురించి భగవంతుడు చూడండి, మనకు భౌతికంగా పదార్థాలు భోజనం చేయడానికి కూర్చుండబెట్టి భోజనం చేసి లేపుకొస్తున్నాడు, మరియు యజ్ఞం చేసి లేపుకొస్తున్నాడు, సంధ్య చేసి లేపుకొస్తున్నాడు. ప్రతిదీ నివృత్తి చేసుకొని బజారుకు పోయినా ఏ పని చేసినా కూడా నివృత్తి నివృత్తి నివృత్తి
నివృత్తి ఎక్కువ చేపిస్తున్నాడు, అక్రియ ఎక్కువ చేపిస్తున్నాడు. మలమూత్ర విసర్జన చేసినా కూడా లేపుకొస్తున్నాడు. అంటే అక్రియలో ఉండాలి, నువ్వు తృప్తిలో ఉండాలి, నువ్వు పదార్థం మీద ఆధారపడి ఉండకూడదు, నువ్వు ఈ యొక్క కంటికి కనబడే దృశ్యం మీదనే ఆధారపడి ఉండకూడదు. కళ్ళు మూసుకొని, కళ్ళు లేకున్నా కూడా, కళ్ళతో చూడలేకున్నా కూడా, నోటితో మాట్లాడలేకున్నా కూడా, ముక్కుతో శ్వాస పీల్చుకోకుండా కూడా స్తంభవృత్తి ప్రాణాయామాన్ని ఎక్కడికక్కడ స్తంభింపజేసి మనం జీవనం ఇచ్చి తృప్తి చేపిస్తున్నాడు. కాబట్టి పదార్థ సంయోగంతో ఉండేటువంటిది భౌతిక జీవితం. ఆధ్యాత్మికం ఏంటంటే భౌతికంగా లేకుండా కూడా మొట్టమొదట మనకు ఈ యొక్క ఉపవాసం అనేటువంటిది, ఈ ఉపవాసం అనేటువంటిది, ఒక్క పొద్దు అనేటువంటి తెలుగు భాషలో మనం వాడుకునేటువంటి దీంట్లో ఏంటంటే ఒకే పూట తినడం ఒక్క పొద్దు అనేటువంటిది. ఆ రకంగా నిరాహారంగా ఉండి పేగులను మార్చడం, పేగులను మాడిస్తే దాంతో తెలివితేటలు ఎక్కువ పెరుగుతుంటాయి. అలాగని చెప్పేసి భోజనమే తినకుండా ఉంటే అలాగని కాదు. ఆకలి అనుభూతి పొందకుండా ఉండడం అంటే భగవంతుని యొక్క జపములో, అతని యొక్క సాక్షాత్కార తృప్తిలో ఉన్నప్పుడు ఈ దేహధ్యాస ఉండదు. కాబట్టి తృప్తి వల్ల ఆహారం లేకున్నా కూడా అక్కడ శారీరక లోపం అనేటువంటిది రాదు. ఓం ఆచారి, ఒక విషయము, భోజనం విషయంలో వచ్చినప్పుడు అన్నం మనం వండిన ఒక 5-6 గంటల వరకే తినాలి. సాయంత్రం ఉదయం చేసింది మళ్ళీ సాయంత్రం గరం చేసుకొని తింటే దాని నుంచి మనకు విషయం అట్లా అవుతుందా స్వామి? అవును, అది చెడిపోతుంటది. ఇప్పుడు భగవంతుడు మనకు చూపిస్తున్నటువంటిది ఏంటంటే మనుష్య మాత్రలను ఉదయం సాయంత్రం అగ్ని సంయోగానికి తీసుకెళ్తున్నాడు. అగ్ని సంయోగానికి తీసుకెళ్లడం అంటే ఉడికినటువంటి ఆహారాన్ని భుజించడం, వంటలు చేసుకోవాలి, వంట చేసుకొని తినాలనేటువంటిది ఉదయం సాయంత్రం అగ్ని సంయోగానికి తీసుకెళ్లడం. దాంతో ఈ యొక్క దారోష్ణం వండినటువంటి ఆహారాన్ని సేవించడం, ఈ వేడి చేసుకోవడం అనేటువంటిది ఈ చల్లబడినప్పుడు దాంట్లో బ్యాక్టీరియా, ఈ క్రిములు అనేటువంటివి దాంట్లో కూర్చుండిపోతుంటాయి. కాబట్టి వేడి చేసినప్పుడు అవన్నీ చనిపోతుంటాయి. కాబట్టి వాటి శరీరాల యొక్క వికారం అంతా భోజనంలో కలుస్తుంటది. కాబట్టి విషతుల్యం అవుతుంటది, అది ఆరోగ్యానికి హానికరం. అందుగురించి మన భారతీయ సంస్కృతిలో ఈ ఫ్రిడ్జ్ అనేటువంటిది లేదు. ఈ ఫ్రిడ్జ్ ఎప్పుడైతే వచ్చిందో దాంతో అన్ని రోగాలు, అల్పాయుష్, ఇంకా రకరకాల జరుగుతుంది. అట్లా ఫ్రిడ్జ్ లో ఎప్పుడైతే గరం చేసి మళ్ళీ సాయంత్రం అవే గరం చేసినామని చెప్పి తినకం అవుతుంది ఆచార్య. అట్లా తినడం అవుతుంది. కాబట్టి మీరు ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించట్లేదు కదా, ఎక్కువ ఆయుష్ ఉండట్లేదు కదా, అన్ని రోగాలు వస్తున్నాయి కదా. ఇటువంటి వారికి రోగాలు వస్తే తొందరగా నయం కావన్నమాట, చాలా ఇబ్బంది పెడుతుంటాయి. అందుగురించి దారోష్ణంగా, పాలు తాగినా కూడా దారోష్ణంగా ఉండాలి. వేడిగా తినాలి అంటే మరీ పొగలు కరిగేటట్టుగా అంత వేడి కాకుండా వేడి భోజనం తినాలి. అంటే ఓజస్వంతంగా, ఓజస్సు అనేటువంటిది ఎగిరిపడుతున్నటువంటి ఆహార పదార్థం. అందుకే చెట్ల మీద పండినటువంటి పండ్ల నుంచి మంచి సువాసన వెదజల్ల చేస్తూ మనకు తినిపిస్తున్నాడు భగవంతుడు. అటువంటి సువాసన కలిగినటువంటి పండ్లనే తినాలి. ఇప్పుడు కెమికల్ దాంట్లో ఆ సువాసన వెదజల్లేటువంటి తత్వం చచ్చిపోతుంది. అందు గురించి వాటితోటి రోగాలు వస్తుంది. మనకు చెట్ల మీద పండినటువంటి పండ్లను మనం తినాలి. అంత ప్రకృతి సహజంగా ఉండడానికి భగవంతుడు చెప్తున్నాడు. ఇక వేడి అనేటువంటిది సరైనటువంటిది కాదు. అంటే ఒక 4-5 గంటల వరకే తినాలి ఉదయం చేసింది. 4-5 గంటల వరకు కాదు, వండిన తర్వాత ఈ తెలుగు భాషలో మనకు ఉన్నటువంటిది ఏంటంటే ఉమ్మగీలడం. మా అమ్మ నన్ను పదే తిడుతుండేది అన్నట్టు. ఉడికేదాకా ఆగినవు, ఉమ్మగీల వరకు ఆగలేవారా అని చెప్పేసి అనేది అనమాట. ఆ ఉమ్మగిలడం అనేటువంటిది ఏంటంటే ఉడకడం వేరు, ఉమ్మగిలడం వేరు. ఉమ్మగిలడంలో బియ్యం గింజ విప్పుకుంటది, మెత్తపడుతుంటది. ఉడికే దాంట్లో మాది పలుకు మీదనే ఉంటుంటది. కూడా వేరే ఉంటుంది ఆచార్య. ఉమ్మగిలిన తర్వాత అన్నము రుచికరంగా ఉంటుంటది. అదే ఇప్పుడు ఆ హోటళ్ల దగ్గర అది పెడుతున్నది ధమ్కి బిర్యానీ, ధమ్కి. అది చెప్పాలి, దమ్ముకేసినది, ఆ శబ్దము దమ్ముకేసినది. ఇప్పుడు ఏంటంటే కుండలో వండేవారు సిప్పి పెట్టి వార్చేవారు, వార్చిని అట్లా పెట్టేవారు. దాన్ని ఏమంటారంటే దమ్ముకేయడం అంటుంటారు. ఇక గిన్నెలో వండిన వారు నీళ్లు తీసేసిన తర్వాత, నీళ్లు అక్కడికక్కడికి అయిన తర్వాత మూత పెట్టి దాని మీద నిప్పులు వేస్తారనమాట. దాన్ని దమ్ముకేయడం అంటారు. వాళ్ళు రాసేటువంటిది అంటే ధమ్కి బిర్యానీ. ధమ్కి బిర్యానీ అంటే
ఆ ధమ్కి అన్న శబ్దానికి అర్థమే వేరైపోతుంది. అందుగురించి ఈ ఉమ్మగిలడం దాంట్లో అన్నము విప్పుకుంటది, ఏ అణువు అణువు పరమాణువులు విప్పుకుంటాయి అన్నమాట, మెత్తబడిపోతుంటాయి. అటువంటి సున్నితమైనటువంటి వేడి వేడి ఆహారం సేవించాలి. ఇప్పుడు చలనంలో పెరుగు వేసుకొని తింటారు, అది మంచిదేనండి? మళ్ళీ అదే భాష మాట్లాడు. చలన్నము అని అంటున్నారు, చలనం సేవించకూడదని చెప్పేసి ఆయుర్వేదం చెప్తుంది, వేదం చెప్తుంది. పెరుగు వేసుకొని తింటే బాగుంటది రాత్రి అన్నం, పోపు చేయకుండా. పోపు చేయకుండా అని కాదు, చలన్నమే తినకూడదు అనేటువంటిది ఇక్కడ ప్రసంగం. మీరు చలనంలో పెరిగేసుకోవడం అని మళ్ళీ అదే భాష అంటే మిగులుతుంది కదా, మిగిలినప్పుడు పారేయకుండా నిషిద్ధం ఉంది కదా. అమ్మగారు గృహిణి రహస్యం ఏంటంటే, తాను ఏది చేస్తున్నా ఇంటిల్లి పాది అందరినీ స్కాన్ చేస్తుంటే బుర్రలో తిరుగుతుంటారు అన్నమాట. ఉప్పు వేస్తుంటే ఈ ఉప్పు ఎవరికి మేలు చేస్తుంటే, ఎవరికి ఎంత ఇష్టం, మసాలా కారం ఎవరు ఎంత వేస్తే ఎవరు ఎంత ఇష్టపడుతుంటారు, ఎవరికి ఇష్టపడదు అనేది వారికి తెలుస్తుంటది. మనకేమి ఆవిడ వంట చేస్తున్నట్టే కనబడుతుంది, కానీ అందరినీ దృష్టిలో పెట్టుకుంటది అనమాట. భర్తకి ఏ రకం కావాలి, పిల్లలకి ఏ రకం కావాలి, ఏ రకంగా ఉంటే రుచికరంగా తింటారు, ఏ రకంగా ఉంటే ఇష్టపడరు అనేటువంటిది ఆవిడకి తెలుస్తుంటది. కాబట్టి మిగిలేటట్టుగా ఎందుకు వండుకోవాలి? మనకు పెంపుడు జంతువులు కుక్కలే ఉన్నాయి అనుకోండి, వాటిని దృష్టిలో పెట్టుకొని మనకు సరిపోగా వాటికి మిగిలేటట్టుగా పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువగా 2 పూటలకు 3 పూటలకు ఒకేసారి వండుకొని ఆ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. ఇక్కడ ఇవాళటి ప్రసంగం ఏంటంటే తృప్తి మీద ఉన్నది. అనుభవజన్యమైనటువంటి తృప్తితోటే ఈ యొక్క ఆధ్యాత్మం ఆధారపడి ఉన్నది. కాబట్టి భోగవాదం నుంచి పదార్థాలను భోగించడం, ఉపభోగించేటువంటి దాంతో నివృత్తి అయ్యేటువంటి స్థితిని ఇవాళ చెప్పుకున్నాం. తృప్తి పడడం, తృప్తిలో ఉన్నంత ఆనందం పదార్థ ఉపభోగంలో లేదు. ఎందుకు అనంటే ఇవాళ ఇది తినాలని కోరిక పడుతుంది, రేపు ఇంకొకటి తినాలని, ఇంకా తర్వాత ఇంకొకటి తినాలని. ఈ కోరికలు అనేటువంటివి ఎప్పటికీ అంతం కావు. మనకు మనం నివృత్తి చేసుకొని తృప్తి పడడం మినహా. అందుకే భగవంతుడు ఏం చేస్తున్నాడు అంటే, మనకు జ్ఞానోదయం కలిగించడానికి ఇవి సున్నితమైనటువంటి స్థితి నుంచి ఎదుగుతున్నటువంటి శిశువుకు ఎప్పుడైతే పాల పనులు వస్తుంటాయో, ఆ పాల పనులు పోయిన తర్వాత మళ్ళీ జ్ఞానదంతాలని పాల పనులు అంటారు. ఆ తర్వాత ఇవి పోయిన తర్వాత వచ్చేటువంటి పనులు, గట్టి పదార్థాలను కొరికి తినేటువంటి స్థితికి, ఇక వృద్ధాప్యంలోకి పోయేసరికి ఆ పళ్ళు ఊడగొట్టడం అంటే నువ్వు స్థూలమైనటువంటివి కఠోరమైనటువంటి పదార్థాలను తినడం మాని. ఆ తర్వాత ఈ రొట్టెను సైతం నీళ్ళల్లో, పప్పు నీళ్ళల్లో, కూరగాయ నీళ్ళల్లో నానబెట్టుకొని తినేటువంటి స్థితి. అంటే ఎటువంటి స్థితి నుంచి అయితే ఎదిగింపజేశాడో మళ్ళీ చివరికి పూర్ణ ఆయువు స్థితిలో ఏంటంటే శరీరం కండబట్టిన శరీరం అంతా పడుకొని లేచిన తర్వాత పక్క దుప్పటి తులిపినట్టుగా ఈ కండబట్టిన శరీరం అంతా, కండ భాగం పోయిన తర్వాత శరీరం అంతా వేలాడుతూ ఉంటుంటది. పనులు ఉండవు, నోట్లోంచి చొల్లుగారుతుంటది. అటువంటి స్థితి లోపల ఇది మళ్ళీ సున్నితమైనటువంటి ఆహారమే. కొంతమందికి పాలు తాగుతూనే ఉంటారు, పళ్ళ రసాలు తీసుకుంటూనే ఉంటుంటారు. ఈ ఉడికిన అన్నం అనేటువంటిది వారికి జీర్ణం కాదు, నమలేరు, తినలేరు. అర్థమవుతుందమ్మని గారు? స్థూలం నుంచి సూక్ష్మానికి తీసుకొస్తున్నాడు భగవంతుడు. అందుగురించి ఈ స్థూలం పదార్థం తినేటువంటి స్థితి నుంచి తినకుండా తృప్తి పడేటువంటి స్థితికి, క్రియ నుంచి అక్రియ స్థితికి తీసుకొస్తున్నాడు. ఇదంతా ఇక్కడ జరిగేదంతా నాటకం. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 84 లక్షల జీవరాశులు ఎన్నైతే ఉన్నాయో వీటన్ని శరీరాలలో జరిగేదంతా ఇదంతా నాటకం, ఇదంతా హిప్నోటిజం. మనల్ని వశీకరింపజేస్తున్నారు. దీని యొక్క పరిణామం ఏంటంటే, మనం స్వర్గానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి తొందరగా నేను ఇక్కడ ఉండేది, నేను వెళ్ళిపోతాను అని మనం అనకుండా ఉండడానికి ఈ తృప్తినంతా అక్కడికే వినియోగింపజేస్తున్నాడు భగవంతుడు. అందుకే మనం చూడండి, బయటకు చుట్టాలింటికి పోయినా, లేదంటే ఉద్యోగానికి వ్యాపారానికి పోయినా, ఇంకేదైనా బ్రతుకు తెరువు కోసం పోయినా, బడికి పోయినా, దుకాణానికి వెళ్ళినా, ఎక్కడికి పోయినా కూడా బయట అసంతృప్తి ఇంటికి చేరుకోవాలి.
ఎంత తొందరగా ఇంటికి చేరుకుంటే అంత మంచిది. ఆ ఇంటికి చేరుకోవడం అనేటువంటిది ఈ 4 గోడల ఇటుక మట్టి గోడలతో కట్టినటువంటి ఇది కాదు ఇల్లు, స్వర్గం. అక్కడ తృప్తిగా ఉండాలి, అక్కడ నెమ్మది ప్రశాంతంగా ఉండాలి. దాని గురించి ఇదంతా మనకు నేర్పిస్తున్నాడు, ప్రతి జన్మలో నేర్పిస్తున్నటువంటిది ఇది వశీకరణగా. ఎక్కడి నుండి వచ్చామో వచ్చిన చోట మళ్ళీ ప్రశాంతంగా ఉండాలి. అదే అన్ని అనుభవించి వెళ్తేనే కదా అక్కడ ప్రశాంతత అనేది భగవంతుని సందేశం. సర్వసంగ పరిత్యాగి, అన్ని బంధాలు, అన్ని అనుబంధాలనన్నీ వదిలేసుకొని, అన్ని పదార్థాలని, ఈ భోగవాదం అంతా వదిలేసుకొని మొత్తం అక్కడ కేవలం తృప్తిగా శాంతంగా ఉండాలి. అక్కడ చేసే పనులు అక్కడ ఉంటాయి. అందుకే దయానంద సరస్వతి సత్యాగ్రహ ప్రకాశం 9వ సముల్లాసంలో రాస్తున్నాడు. అంటే అక్కడికి పోయి ఏం చేస్తాడు అంటే భగవంతునితో పాటు ఉండి భగవంతుడు చేస్తున్నటువంటి సృష్టి వ్యవస్థను చూడడం, ముక్తాత్మలతోటి కలవడం, భగవంతుడు చేస్తున్నటువంటి ప్రళయ వ్యవస్థను చూడడం, మరియు ఈ యొక్క పునర్జన్మతోటి జీవితాలను పొందుతున్నటువంటి వారికి ఎటువంటి కర్మకు ఎటువంటి జీవితం ఇస్తుంటారు అనేటువంటిది, అవన్నీ అక్కడ భగవంతుడి యొక్క సాన్నిధ్యంలో. ఇప్పుడు చాలా రోజుల తర్వాత తండ్రి దగ్గరికి వచ్చినటువంటి కొడుకుకు తండ్రి తన ఆస్తులను, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, ఇంటి పరిస్థితులను, సంపత్తిని అంతా ఏ రకంగా ఉన్నది వ్యవహారం అంతా దగ్గరుండి చూపిస్తుంటాడు. అప్పుడు పిల్లవాడు పొందేటువంటిది తృప్తి. ఆ రకంగా ముక్తిలో ఉండేటువంటి వ్యవస్థ గురించి దయానంద సరస్వతి స్పష్టంగా చెప్పాడు. కాబట్టి అక్కడ తృప్తిగా ఉండాలి. అందుకే మనల్ని బయటకి ఎక్కడికి వెళ్ళినా, ఎంత పెద్ద పెళ్లికి, ఉత్సవానికి, వార్షికోత్సవానికి, జాతరకు వెళ్ళినా కూడా మన ఇంటికాడికి వచ్చినంత తృప్తి బయట ఎక్కడ ఉండదు. అదే అలవాటు అయిందేనమాట కదా, జన్మల నుండి అలవాటైన సంస్కారమే ఎక్కడికి వెళ్ళినా తిరిగి ఇంటికి రావాలనేది. పరమేశ్వరుడి సందేశమేమో ఎన్ని జన్మలకైనా పరమేశ్వరుని దగ్గరికి చేరాలి అని. సామెత కూడా పుట్టుకొచ్చింది. ఏంటంటే ఇంట్లో ఉన్న సుఖం ఇంద్రభ్రమణంలో కూడా దొరకదు అని అంటుంటారు కదా. ఇల్లిడిచిన మనిషి వనమిడిచిన కోతికి వనం ఇడిస్తే ఆ తృప్తి లేకుండా, ఇల్లిడిచిన మనిషికి కూడా అట్లా తృప్తి లేకుండా. మీ దగ్గర అట్లా అంటారేమో. ఆచార్య, కడప లోపల సుఖము కాశీకి వెళ్ళినా దొరకదంట. అది ఇది నాకు అది రాలేదు అట్లా. అందుకని ఈ తృప్తి మనకు ఇక్కడ నేర్పించేటువంటి తృప్తి, ఇక్కడ మనకు అనుభవపూరితంగా తెలియజేసేటువంటి తృప్తి ఏంటంటే మనం అక్కడ తృప్తిగా ఉండాలి అనేటువంటిది. అందు గురించి ఈ యొక్క భగవత్ సాక్షాత్కారం అనేటువంటిది తృప్తి వల్ల లభిస్తుంది. ఈ తృప్తి అనేటువంటి దాంతో ఈ యొక్క జీవాత్మ రహస్యాన్ని కూడా ఈ బాల్యకాలంలో తల్లి తినిపించేటువంటి గోటి ముద్దలు తింటున్నారు ఎవరు, తృప్తి పడుతున్నది ఎవరు? ఇక్కడ విప్పి చెప్తున్నాడు. కొడుకు తినిపించాను అని తల్లి తృప్తి పడుతుంది. ఇక్కడ ఇప్పుడు ఈ దేహంలో ఉండేటువంటి స్థితిని అక్కడ విప్పి చెప్తున్నాడు అన్నట్టుగా. తినేటువంటిది శిశువే, తృప్తి పడుతున్నటువంటిది తల్లి. తల్లి ఎందుకు తృప్తి పడుతుందంటే అతడు తృప్తిగా ఉంటే ఇక తను ఏ పని అయినా చేసుకోవచ్చు, ఎంత అయినా చేసుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదని. ఇక ఆ పిల్లవాడు సరిగా తినలేదనుకోండి, ఇక నిద్రపోడు, మనల్ని ఒక పని చేసుకొనివాడు, రాత్రి మనల్ని పడుకోనివాడు, తను పడుకోడు, మనల్ని పడుకోనివాడు. అందుగురించి తృప్తిని అక్కడ విప్పి చూపిస్తున్నాడు. అందుగురించి ఈ జీవాత్మ, దేహంలో ఉన్నటువంటి జీవాత్మ తాను తినిపిస్తూ తాను తృప్తి పడుతుంది, దేహానికి తినిపిస్తూ తాను తృప్తి పడుతుంది. కనబడుతుందా? కనబడుతుంది. అందుగురించి ఇది నేను తింటున్నాను అనేటువంటి స్థితి ఏమో అజ్ఞాన స్థితి, ఇంకా నాది నిండింది అనే స్థితి ఏమో సాక్షిభూత స్థితి. అందుగురించి యోగి ఏమని చెప్తుంటాడంటే, నువ్వు పని చేస్తున్నా, ధ్యానం చేస్తున్నా, ఏది చేస్తున్నా ఇంకొక వ్యక్తిని మనం ఎట్లయితే చూస్తుంటామో మనల్ని మనం అట్లా చూసుకో సాక్షిభూతంగా.
దేహంలోంచి దేహి బయటకు వచ్చి దేహం చేస్తున్న పనిని చూడాలి, పనితనాన్ని చూడాలి. అట్లా ఎప్పుడైనా ఎవరికైనా అనుభూతి వచ్చిందా? సాధనలో ఉంటే వస్తుంది ఆచార్యజీ. ఇప్పుడు మరి అట్లా ఇల్లు వదలాలంటే వదలట్లేదు కదా, పట్టుకుంటున్నది ఇల్లు. ఇప్పుడే అట్లా అనిపిస్తుంది. ఇట్లనే అట్లా మీరు అన్నట్లే చూస్తున్నట్లు ఇప్పుడే దేహంలోంచి దేహి బయటకు వచ్చి దేహం చేసేటువంటి ప్రక్రియలు మనం ఇతరులను చూస్తుంటాం కదా, అమ్మను, నాన్నను, ఆ అక్కను, చెల్లెను, పని వాళ్ళను, పశువులను, వాటిని మన కళ్ళతో చూస్తుంటాం కదా. అదే రూపకంగా ఈ తృతీయ నేత్రం తోటి ఈ దేహం చేసేటువంటి పనులను మనం చూడాలి. ఇటువంటిది మరి ఓం ప్రకాష్కి అయితే చాలా సార్లు అనుభవంకి వచ్చింది. మరి మీరు కూడా పొందుతున్నారా లేదా అనేటువంటిది నేను పొందుతున్నా. మీరు చెప్పినప్పుడు అయితే మాత్రం పొందుతున్నాం ఆచార్యజీ. తర్వాత మరి మునిగారు అడిగేటువంటి ప్రశ్నకు సమాధానం, ఈ భోజనం చేస్తున్నప్పుడు తృప్తి పొందేటువంటిది, భోజనం తోటి తిన్నటువంటిది కడుపులో పట్టింది, నా నిండింది. ఇప్పుడు ఒక గురువు ఏమని చెప్తుంటాడంటే, ఇంట్లో భార్య మంచి వంట చేసినప్పుడు, అమ్మ మంచి వంట చేసినప్పుడు, అది మనకి ఇష్టమైనటువంటి వంట చేస్తుంటది. చేసినప్పుడు అది తినగానే అబ్బా ఎంత తృప్తి, మంచిగా చాలా ఆనందం వచ్చింది. మరి తృప్తి చెందిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఆశించకూడదు కదా. మళ్ళీ ఏమంటాడంటే, ఇట్లా అప్పుడప్పుడు చేస్తుండు, మన పుట్టినరోజుకైనా సరే, పెళ్లి రోజుకైనా సరే, పండుగలకైనా సరే ఇటువంటి భోజనం చేస్తుంది అంటే ఇంకా అది అతృప్తిగానే ఉంది, అసంతృప్తిగానే ఉంది. అది తిన్నప్పుడైతే అబ్బా ఎంత ఎంత మంచి వంటలు చేశారని చెప్పేసి పొగొడుతుంటారు. మరి తృప్తి చెందినప్పుడు మళ్ళీ చేయకూడదు కదా. ఇప్పుడు దీంట్లో ఇంకొక భాష ఏంటంటే మొహం కొట్టడం. మొహం కొట్టడం అంటే ఇక తినడం అవసరం లేదని అర్థం. మొహం కొట్టిన తర్వాత మళ్ళీ ఆ పదార్థం వైపు కొద్దిగా అయిష్టతగానే ఉంటారు. అవును, చూసేపే. మొహం కొట్టడం అంటే ఏంటిది పుష్పమ్మ గారు? పదార్థం మీద ఇష్టం లేకపోవడం. ఇష్టం అంటే ప్రశ్ననా సమాధానమా? సమాధానం ఆచార్య. మరి మీ భాష పదం ఎట్లా వాడుతున్నారు? లేకపోవటం మా మా ఆచార్య మూ అనాలి, మూ అనాలి. వరలక్ష్మి గారు చెప్పండి. అయిష్టం అంటే మళ్ళీ అయిష్టం కాడికి పోతారు. అయిష్టం కాదు, మొహం కొట్టడం ఏంటండి భాగ్యలక్ష్మి గారు? ఆ పదార్థం మీద ఇష్టం లేదు, సరిపోయింది, మనకు పూర్తయింది అన్నట్టు అయిష్టం. సరిపోయింది కాదు కాదు. ఇప్పుడు తీపి తింటూ తింటూ ఇస్తున్నప్పుడు దాని మీద ఇష్టం లేకుండా పోతుంది. మీకు ఎప్పుడైనా ఏ పదార్థం మీద కానీ ఏ వ్యక్తి మీద కానీ మొహం కొట్టిందా? చెప్పండి ప్రభాకర్ గారు. ఒక పదార్థాన్ని తిన్న తర్వాత తంటగించింది అని అంటాము ఒక ప్రాంత భాష. ఏమంటారు? మనసు కొట్టింది అంటారు. మనసు కొట్టింది, మొహం కొట్టింది ఒకటే. పదాలు వేరైనా భావం ఒకటే. కొన్ని ప్రాంతాల్లో తంటగించడం అంటారు ఆచార్య. కంటగించడం. కంటగించడం అంటే తంటగించడమా? బాలరాజు గారు మీరేమంటారు? ముఖం కొట్టిందంటే ఆచార్య, ముఖం కొట్టిందంటారండి తెలంగాణ భాష. ఇది తృప్తి వైపు తీసుకెళ్ళట్లేదు, ఆ పదార్థం నుంచి అయిష్టత పుట్టిస్తుంది. దాంతోటి మనకు విరక్తి కల్పిస్తున్నది. విరక్తి సరైనటువంటిది కాదు. ఏదైతే మొహం కొట్టడం, ఈ మనసు కొట్టడం అనేటువంటిది జరుగుతుంటుందో, ఆ తర్వాత ఆ పదార్థాన్ని అయిష్టతగా అంటే వద్దు అనేటువంటి స్థితికి తీసుకెళ్తుంది. వద్దు అనేటువంటి స్థితికి తీసుకెళ్తున్నది అని అంటే దాంతో తృప్తి కాలేదు, ఆ పదార్థం నుంచి మనం నివృత్తి పొందలేదు, విరక్తి పొందుతున్నాం. విరక్తి పొందుతున్నాం అంటే ద్వేషిస్తున్నాం. ఇక్కడ ద్వేషము అనేటువంటిది కూడా దుఃఖమే. దుఃఖములో తృప్తి ఉండదు. మనకి ఇక్కడ సాక్షాత్కారం ఎప్పుడు కలుగుతుంది అంటే పదార్థం సేవిస్తున్నా కూడా పదార్థం దేహానికి వర్తిస్తుంది, తృప్తి పడేది మాత్రం ఆత్మ.
దీని మీద ఇంకా ఆలోచించండి, ప్రశ్నలు తీసుకురండి. ఎంత లోతుగా ఆలోచిస్తే అంత బాగుంటుంటది. కాబట్టి సమయం ఏం పరిగెడుతుంది, సమయం మర్యాదలో ఉండాలి. కాబట్టి ప్రసంగాన్ని ఇంతటితో ఆపేస్తున్నాం. ఓకే, ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. ఈరోజు ప్రసంగం లోపల మహర్షి పతంజలి చెప్పినటువంటి కంఠగుభిక్షుత్పిపాసి నివృత్తి, యోగులు ఏ విధంగా తృప్తి పొందుతారు, సామాన్య జనానికి యోగులకు వ్యత్యాసం ఏమిటిది, తృప్తి పొందేది ఎవరు, కడుపు నింపుకునేది ఎవరు, నిండేది దేనికి అనేటి విషయంలో చాలా చక్కగా వ్యాఖ్యానం జరిగింది. తృప్తి, జీవన తృప్తి పరమాత్మ వ్యవహారికంగా చూపించింది ఏంటంటే, ఎక్కడ వెళ్ళినా ఇంట్లోకి వస్తేనే తృప్తి. బయట ఏ పని చేసి పనులు వ్యవహారికంగా చేసుకొని మళ్ళీ ఇంటికే రావాలనేటువంటి కోరిక ఏ విధంగా కలుగుతున్నదో అదే విధంగా పరమాత్ముడు మీరు స్వర్గానికే మళ్ళీ రండి అన్నప్పుడు రప్పించుకోవడం తృప్తి. చక్కగా ఈరోజు వ్యాఖ్యానం జరిగింది. వారికి ధన్యవాదములు. అనంతరము వైదిక సంధ్యోపాసన ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. మీరు 1-2 సార్లు వినండి. భాగ్యలక్ష్మి గారు వైదిక సంధ్యోపాసన చేపిస్తారు. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః. ఆచార్య అథ వైదిక బ్రహ్మ సంధ్యా యజ్ఞము. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఆచమన మంత్రము. ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే షణ్యోరభిస్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రములు. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షు చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతలకర పృష్ఠే. మార్జన మంత్రములు. ఓం భూః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అగమర్షణ మంత్రములు. ఓం మృతం చ సత్యం చాభిదాతపసోద్యా జాయత, తతో రాత్ర్యా జాయత తత సముద్రో అర్ణవః. ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత, అహోరాత్రాణి విదదదిశ్వస్య మిషతో వశి. ఓం సూర్యా చంద్రమసౌ దాత యథా పూర్వమకల్పయత్, దివం చ పుత్రకృతవీం చ ఆంతరిక్షమతో స్వః. పునరాచన మంత్రములు. ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే షణ్యోరభిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రములు. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఈషుభ్యో నమ ఏభ్యో అస్తు
योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः दक्षिणादिगिन्द्रोऽधिपतिस्थिरच्चिराजिरक्षिता पितर इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः प्रतीचीदिगुवर्णोऽधिपति वृदा कुरक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः बुदीचीदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता विरुद इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः उरुद्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः ॐ जातवेदसे सुनवामा सोममराति यतो निदहाति वेदः स नः पर्षदति दुर्गानि विश्वा नावेवा सिन्धुं दुरितात्यग्निः उपस्थान మంత్రములు చిత్రం దేవానాముదగాదనేకం చక్ష్ముర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తు షచ్చస్వః ఉదిత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవాత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం తచ్చక్షుర్దేవహితం పురస్తాచక్రముచ్చరతు పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణుయామ శరదశతం ప్రబ్రవామ శరదశతం అదీనస్యామ శరదశతం భూయచ్చ శరదశతాత్ ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः गुरुमन्त्रम् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् समर्पण भावम् हे रक्षक सच्चिदानंद स्वरूप जगदुत्पादक देव నీ విజ్ఞాన స్వరూపమును మేము నిత్యము ఉపాసింతుము మాకు సద్బుద్ధులనిచ్చి సత్కర్మములు ఆచరించినట్లు అనుగ్రహింపము స్వామి నమస్కరణ మంత్రములు హే పరమేశ్వర దయానిధి మీ కృప వల్ల జప ఉపాసనాది క్రమములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మోక్షముల సిద్ధిని సత్వరంగా ప్రాప్తించుకుందుము గాక ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివధరాయ చ ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः ॐ शान्ति शान्ति शान्तिः इति वैदिक ब्रह्म संध्यायज्ञम् ओम नमस्ते आचार्य जी सर्वेभ्यो नमो नमः నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః. భాగ్యలక్ష్మమ్మ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాశ. ఓం ద్యుః శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతిః వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతిః శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతిః.
ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. నమో నమః. అందరికీ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఆచార్య. నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. నమస్తే.